వార్త పట్టణము మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు మరియు 16 నుంచి 18 వచనములు. మనుష్యుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందల మీ తండ్రి నుండి మీరెట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరముల్లోనూ వీధుల్లోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కానించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండినట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములనెలా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనుల చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించినని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెలా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కానీ మరెవ్వరునూ నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెలా గుర్తించు నీ తండ్రి నీకు తన బహుమానమును బాహాటముగా వసగును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కొద్ది నిమిషాలు మనము ఈనాటి చదివినటువంటి పట్టణాల నుంచి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈనాడు మనము ఏ దినాన్ని కొనియాడుతూ ఉన్నాం? విభూది బుధవారము, తపస్కాలము ప్రారంభ రోజు. ఈరోజు విభూది బుధవారము, తపస్కాలపు ప్రారంభ రోజు. అయితే శ్రీసభ మనకి ప్రేమించి ఇచ్చినటువంటి రోజులు మనకి ఎంతో ప్రాముఖ్యమైనవి. తపస్కాలం అనేది విభూది బుధవారముతో ప్రారంభమయ్యి దాదాపుగా 40 రోజుల పాటు కొనసాగుతూ పవిత్ర గురువారం నాడు యొక్క తపస్కాలం అనేది ముగించబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, అయితే ఇక విభూది ధరించడం అనేది లేదా ఇక విభూది అనేది దేనికి సూచనగా ఉందంటే, మొదటిది పశ్చాత్తాపానికి సూచిక, రెండవది మనల్ని మనము తగ్గించుకోవడానికి సూచిక. ఈనాడు చాలా మొత్తము యావత్ ప్రపంచం అంతా కూడా కథోలిక శ్రీసభలో ఫాదర్స్ ఉదయమిచ్చే పూజా బలిలో ప్రతి ఒక్కరు కూడా పూజలో పాల్గొన్న వారికి విభూది నొసట మీద రాసినప్పుడు దానికి గుర్తుగా చెప్తున్న మాట ఏంటంటే, మట్టి నుండి వచ్చిన ఓ మానవుడా తిరిగి నీవు మట్టిలో కలిసిపోతావని సూచనగా కూడా విభూదిని నొసట మీద రాస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, అయితే ఈ విభూదిని దేని నుండి తయారు చేస్తారంటే, మనలో సర్వసాధారణంగా ఏదో ఒక వస్తువుని కాల్చేసో లేకపోతే ఏవో ఒక చెట్లు రెమ్మలను ఆకుల్లో కాల్చేసి ఈ విభూది అనేది మామూలుగా సాధారణంగా తయారు చేయరు. ఈ విభూదిని ఎక్కడి నుండి తయారు చేస్తారంటే, గత సంవత్సరపు మాణిక్రొమ్మల ఆదివారం నాడు. అర్థమవుతుందా? గత సంవత్సరపు మాణిక్రొమ్మల ఆదివారం నాడు ఆనాడు మన అంతమంది కూడా మాణికొమ్మలు పట్టుకొని క్రీస్తుకు జయంటూ ఊరేగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగిలిన మాణిక్రొమ్మలన్నిటినీ కూడా వాటినన్నిటికి గత సంవత్సరపు మాణిక్రొమ్మలను ఈ సంవత్సరంలో గురువు ఆశీర్వదించి వాటిని కాల్చి వాటి ద్వారా తయారైన బూడిదను ఈనాడు మరుసటి సంవత్సరము విభూది బుధవారం నాడు ఆనాటి క్రైస్తవులకు నొసట మీద రాస్తారు. ఇక విభూది అనేది మొదటగా మనం చెప్పినట్లుగా తగ్గించుకోవడానికి, పశ్చాత్తాపానికి సూచిక. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలామంది ప్రవక్తలు, దైవభక్తులు విభూదిని ధరించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, ఎస్తేరు గ్రంథము, రాజుల గ్రంథం తర్వాత ఉంటుంది. చూడండి, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. త్వరగా తీసి చదవండి. ఆ మొర్దెకై జరిగిన సంఘటనలను గురించి విని
ఆ సంతాపముతో బట్టలు చించుకొని ఆ గోనె తాల్చి బూడిద చల్లుకొని పెద్దగా ఏడ్చుచు పురవీధుల గుండా నడిచి వచ్చి చూడండి ప్రియమైన దేవుని, ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతుంది. అతని పేరు మొర్దెకై. అతను ఏం చేస్తున్నాడంటే సంతాప సూచకముగా అక్కడ ఏం జరుగుతుంటే యూదులందరూ కూడా చంపివేయబడాలంటే ఒక రాజాజ్ఞ వచ్చినప్పుడు ఆ మొర్దెకై అనే వ్యక్తి యూదులందరినీ కాపాడాలని తన నొసట మీద బూడిద జల్లుకొని తన బట్టలు చించుకొని గోనె బట్టలు తాల్చుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా రెండవదిగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు కనబడుతుంది. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదవండి త్వరగా. నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసుకొని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదిలో కూర్చుంటిని. దానియేలు ప్రవక్త ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకొని బూడిదిలో కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అంటే ఈ బూడిద చూడండి మనం ఎంతగా తగ్గింపుకు గుర్తు, పశ్చాత్తాపానికి గుర్తుగా ఈనాడు మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డల, చివరగా చూడండి యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చదువుదాం. కనుక నేను పలికిన పలుకులకు సిగ్గుపడుచున్నాను, దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపడుచున్నాను. చూడండి యోబు భక్తుడు కూడా ఏమని పలుకుతున్నాడు? ఇదిగో నేను చేసినటువంటి పలుకులకు నేను అసహాయపడుతూ ఉన్నాను, దుమ్మును బూడిదను నా మీద చల్లుకొని పశ్చాత్తాప పడుతూ ఉన్నానని చెప్పి యోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారంటే ఈనాడు శ్రీసభ మనకు కేవలం ఏదో విభూది అలవాటు చొప్పునో లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలని కాదు. ఈ విభూది అనేది పశ్చాత్తాపానికి అదే విధముగా తగ్గింపుకు గుర్తుగా మనకి ఇస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈనాటి మనం 2వ పట్టణాన్ని మనం ధ్యానం చేసాం. 2వ పట్టణంలో ఏమని చెప్తున్నారు? ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఎవరు చదవండి, పునీత్ పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 2వ వచనము. పునీత్ ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు. అయినచో ఆలకింపుడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. చూడండి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన విశ్వాసులారా, దేవుడు చెప్తున్న మాట ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇదిగో మనం పాపములో మ్రగ్గిపోతున్న మనము, ఇదిగో అనేక వ్యసనాలతో, అనేకమైన చెడు అలవాట్లతో, అనేకమైన తప్పులతో నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి శ్రీసభ క్రీస్తు ప్రభు వారు మనకి తపస్కాలాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ తపస్కాలం అనేది శిక్షణా కాలం లాంటిది, అంటే ట్రైనింగ్ తీసుకునే సమయము. పాపము చేత పాడైపోయిన మనల్ని, ఇదిగో వ్యసనాల చేత పాడైపోయిన మన అనారోగ్యాన్ని, అనేకమైనటువంటి చెడు పనుల ద్వారా నాశనమైపోయిన మన బ్రతుకులను మరలా బాగు చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి అనుకూల సమయం ఇదే మనం రక్షించబడే దినము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒక గొంగల పురుగు, ఆ గొంగల పురుగును పట్టుకోవడానికి చిన్న బిడ్డలు కూడా ఇష్టపడరు. ఎందుకంటే అది పట్టుకుంటే దాని మీద నుండి ఆ ముళ్ళు గుచ్చివేస్తాయి, అదేవిధంగా మనకు నుసు వేస్తుంది. అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటూ ఉంది. ఒక గొంగల పురుగు, అసహ్యమైనటువంటి గొంగల పురుగు ఏం చేస్తుంటే 40 రోజులు ఒక దీక్ష పూనుతూ ఉంది. ఆ దీక్షలో అది ఎవ్వరికీ కనబడకుండా దాని చుట్టూ ఒక గూడును అల్లుకొని ఆ 40 రోజులు కూడా ఆ తపస్ సమాధిలోనికి వెళ్ళి 40 రోజుల తర్వాత మరొక అందమైన సీతాకోక చిలుకలాగా బయటికి వస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఈనాడు మనము కూడా అనేకమైన వ్యసనాల చేత, అనేకమైన తప్పుల చేత, అనేకమైన పాపముల చేత పాడైపోయి మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడిన వారు, మనల్ని పలకరించడానికి కూడా ఇష్టపడిన వారు, మనల్ని చూస్తేనే ప్రక్కకు తొలగిపోయేవారు అందరూ కూడా గొంగల పురుగు లాంటి మన జీవితాలను అందమైన సీతాకోక చిలుకలాగా మార్చుకోవడానికి దేవుడిచ్చే గొప్ప అనుకూల సమయం ఇదే. అందమైన సీతాకోక చిలుకలాగా ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గరికి రావడానికి దేవుడిచ్చే రక్షణ దినాలు ఇవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క తపస్కాలపు దినాల్లో మనం ఎక్కువగా దేవునితో సమయం గడపడానికి ప్రయత్నం చేయాలి. ఈ తపస్కాలపు దినాల్లో పాడైపోయిన మన జీవితాలని తిరిగి దేవునితో కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే
ఇదిగో ఆ గొంగళ పురుగుని ఏ విధంగా అయితే అందరూ అసహించుకుంటారో, మన అందరికీ మన బ్రతుకులు తెలుసు. ఒకరు మనకి చెప్పవలసిన పని లేదు, మనం ఎలా జీవిస్తూ ఉన్నామో ఎలా ఉన్నామో. కనుక ఈ తపస్కాలంలో ప్రతి ఒక్కరము కూడా ఒక్కొక్క నిర్ణయం తీసుకోవాలి. మనలో ఏ దుర్గుణాలు ఉన్నాయో మనకు తెలుసు, మనలో ఏ పాపం ఉందో మనకు తెలుసు, మనలో ఏ అన్యాయం ఉందో మనకు తెలుసు, మనలో ఏ అక్రమం ఉందో మనకు తెలుసు. కనుక ఈ తపస్కాలంలో వాటిని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే అతిక్రమాన్ని మనం విడిచిపెడతామో, అప్పుడు కూడా మన జీవితాలు అందమైనటువంటి చీతాకోక చిలుకలాగా తయారవుతాయి. మనకి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనము ఒక్కసారి మన హృదయంలోనికి మనం చూసుకొని, మనల్ని ఇంకా వెనకకు లాగుతున్న పాపం ఏంటి, అభివృద్ధి చెందకుండా మనలో ఉన్నటువంటి దోషాలు ఏంటి, మన కుటుంబం ఇంకా పైకి లేవకుండా అడ్డుపడుతున్న యొక్క పాపం ఏంటనేది మనం గుర్తుంచుకొని మనం ఒక తీర్మానం తీసుకోవాలి. అయ్యా, ఈ యొక్క 40 రోజులు ఈ తపస్కాలం అంతా ప్రతిరోజు నీ సన్నిధికి వస్తాను, ప్రతిరోజు నేను నీతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, తప్పిపోకుండా ఇదిగో నేను నీతో సమయం గడుపుతానని చెప్పి ఒక గొంగళ పురుగులాగా మన చుట్టూ కూడా ఒక కట్టును మనం కట్టుకొని ఒక దీక్ష పొనాలి. దీక్ష అంటే ఏంటి అర్థము? మనం అనుకున్నది సాధించే వరకు కూడా దీక్ష. అది ఏంటి మనం అనుకుంటున్నామని, అది దీక్ష తీసుకున్న సహోదరులు అవనివ్వండి, దీక్ష తీసుకుని మనమైనా సరే ఎవరమైనా సరే దీక్ష తీసుకున్న వాళ్ళే ఉండాలని లేదు. ప్రతి ఒక్కరము కూడా ఒక మాట పట్టు, ఒక దీక్ష, ఒక తపస్సు. తపస్సు అంటే ఏంటి? అనుకున్నది సాధించే వరకు కూడా మనము ఆ మాట మీద నిలబడాలి. ఈనాడు యొక్క విభూతి బుధవారంతో ప్రారంభమవుతున్న యొక్క తపస్కాలాన్ని ఇదిగాక గుడ్ ఫ్రైడేకి ముందుగా ముగుస్తున్న ఒక పవిత్ర గురువారం నాడు మనం సాధించుకునే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈ తపస్కాలపై మొదటి దినాన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క తీర్మానం తీసుకోవాలి. దాన్ని మనం నిలబెట్టుకొని దేవునిలో ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే మనం తీసుకునే ఒక దీక్షకు, మనం యొక్క పాటిస్తున్న తపస్కాలానికి ఒక అర్థము పరమార్థము ఉంటూ ఉంది. అయితే ఒక తపస్కాలంలో చివరిగా నేను ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. ఒక తపస్కాలంలో ముఖ్యంగా మనం ఆచరించవలసినవి ఏంటి? దాన ధర్మాలు, ఉపవాసము, ఇంకా ప్రార్థన. అదే ఈనాటి మనం సువార్త పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క తపస్కాలంలో ప్రతి ఒక్కరం కూడా చేయవలసినది దాన ధర్మాలు. చాలామంది తపస్కాలం కాదు, మామూలు రోజుల్లో కూడా దాన ధర్మాలు చేసేవారు మంచివారు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఉపవాసం ఉండేవారు ఉన్నారు. చూడండి, చాలామంది క్రైస్తవుల్లో మనకు అలవాటు లేదు, కానీ చాలా క్రైస్తవ సంఘాల్లో చాలామంది తప్పనిసరిగా శుక్రవారం ఉపవాసం ఉంటారు. ఇంకా కొంతమంది ఆదివారం కూడా ఉపవాసం ఉండేవారు ఉన్నారు. వారానికి 2 రోజులు కూడా ఉపవాసం ఉండేవారు ఉన్నారు. బుధవారము, శుక్రవారం చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు. కానీ శ్రీ సభ మనకిప్పుడు నేర్పిస్తున్న విధానం ఏంటంటే, ఈ యొక్క తపస్కాలంలో వీలైతే దేవునితో ఎక్కువగా గడపడానికి కనీసం రోజులు ఒక పూటైన ఉపవాసం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. లేదా వారానికి 2 సార్లు అయినా ఉపవాసం ఉండాలి. అది బుధవారము, శుక్రవారము. అది మనం ఎంతగా మన దేవునితో ప్రయత్నిస్తూ ఉంటామో దేవుడు అంతగా మనల్ని దీవించడానికి ఆయన ముందుకు వస్తూ ఉంటాడు. ఎందుకంటే మొదట్లో చెప్పినట్టు తపస్కాలం అనేది మనకు ఒక ట్రైనింగ్ పీరియడ్, శిక్షణా కాలం. ఈ తపస్కాలంలో మనం ఎంత ఎక్కువగా నేర్చుకుంటామో, ఎంత ఎక్కువగా దేవునితో గడపడానికి ప్రయత్నం చేస్తామో, తర్వాత వచ్చే రోజులన్నీ మన జీవితకాలం అంతా కూడా ఇంకా ఎక్కువగా దేవునితో గడపడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ తపస్కాలంలోనే ఏదో వాక్యం చెప్పినట్లుగా కపట వేషధారుల వలె, లేదా ఏదో నామకార్థపు క్రైస్తవుల వలె ఉపవాసం ఉపవాసం ప్రార్థన చేశాను, ఏదో ఇవ్వాలి కాబట్టి ఎవరికో ఒకరిద్దరికి నేను దాన ధర్మాలు చేశానంటూ కాకుండా, ఈ యొక్క తపస్కాలం ఇంకా ఎక్కువగా చేసేవారము ఇంకా ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయాలి. దాన ధర్మాలు ఇంకా ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన ఇంకా ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఉపవాసం చేసేవారము కూడా ఇంకా ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, దేవునితో సమయం గడపడానికి మనము తీర్మానం తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే మనకంటూ ఒక సార్థకం ఉంటుందని ఈనాడు ప్రభువు వారు చెప్తున్నారు. చివరిగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఉపవాసం చేయాలి. అయితే ఉపవాసము ఎవరు చేయాలంటే, ఆరోగ్యము సహకరించి 14 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉపవాసము తప్పనిసరిగా ఉండాలి. ఉపవాసం ఎవరు ఉండాలంటే 14 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నవారు, ఆరోగ్యం సహకరించేవారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఎవరు చేయకూడదు అనేది కూడా శ్రీ సభ చెప్పింది. ఎవరు చేయకూడదంటే, ఆరోగ్యం బాగోలేని వారు, తినకపోతే బాగా నీరసపడిపోయేవారు ఉపవాసం చేయవలసిన అవసరము లేదు. కొంతమంది మందులు వాడుతూ ఉంటారు, తినేసి మందులు వేసుకోవాలి, అటువంటి వారు కూడా ఉపవాసం చేయవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా
ఉపవాసం చేయవలసినటువంటి అవసరం లేదు. ఇంకా చివరిగా 14 సంవత్సరాల లోపు వారు 60 సంవత్సరాలు పైబడిన వారు కూడా ఉపవాసం చేయాలని నియమము ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఈ తపస్కాలంలో ప్రతి ఒక్కరం కూడా గొంగళ పురుగు లాంటి మన జీవితాలు అందమైన సీతాకోక చిలుకలాగా తయారవ్వాలంటే ఒక నిర్ణయం తీసుకొని ఈ 40 రోజులు దేవునితో గడిపి దాన ధర్మాలు, ప్రార్థనలు, ఉపవాసము చేసి దేవునితో ఎక్కువగా గడపడానికి మనం ప్రయత్నం చేయడానికి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి. వీలైన ప్రతి ఒక్కరు మోకరించి కండ్లు మూసుకొని తలలు వంచి మనం ఒక్క క్షణము దేవునితో ఏ విధంగా మనము ఈనాడు దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు, దేవుడు మనతో ఏం మాట్లాడాడో ఒక్కసారి మనం తీర్మానం తీసుకుందాం. ఈనాడు ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా మన యొక్క ఆత్మల్లోనికి తొంగి చూసి మన అభివృద్ధి చెందకుండా ఏ పాపం మనకు అడ్డుపడుతూ ఉంది, మన అభివృద్ధి చెందకుండా ఏ దోషం మనల్ని అడ్డుపడుతూ ఉంది, మన కుటుంబము అభివృద్ధి చెందకుండా ఏ అన్యాయము, ఏ అక్రమము, ఏ పాపం మనల్ని నిరోధిస్తూ ఉందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, అయ్యా ఈ తపస్కాలంలో నేను వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను, ఈ తపస్కాలంలో ఈ పాపాన్ని నేను జయించి నీతో ఎక్కువగా సమయం గడపడానికి నేను ప్రయత్నం చేస్తానని ప్రతి ఒక్కరం కూడా తీర్మానం తీసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం నామకార్థము కాదు, నామకార్థ భక్తి కాదు. ఇదిగో దేవునితో మనం గడపాలి, దేవుడు మనల్ని దీవించాలి, మనం పరలోక రాజ్యానికి చేరుకోవాలి. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకివ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా వందనాలు. మారణ దేవుడా, మార్పు చెందనివాడా స్తోత్రాలు. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇది విభూది బుధవారం నాడు ఈ రాత్రికాల సమయంలో దేవా నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న ఈ కొద్ది మాటలు నీరు కట్టి ఫలింప చేయండి. ఈ తపస్కాలంలో, ఈ దీక్షాకాలంలో మేము ఒక తపస్సును పూనుకొని, దీక్షను పూనుకొని గొంగళ పురుగు లాంటి మా జీవితాలు అందమైన చేతుకొక చిలుకులాగా మార్చుకోవడానికి నీ కృప చూపించండి. ఇంకా ఏ పాపము, ఏ అన్యాయము, ఏ అక్రమము, ఏ దోషము మమ్మల్ని నీలో ఎదగకుండా అడ్డుకట్ట వేస్తూ ఉందో ఆ పాపాన్ని అంతటిని తపస్కాలం విడిచిపెట్టడానికి నీ కృప చూపించమని, ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డను నువ్వు దీవించమని, ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డను నువ్వు ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావాలు ఇవే పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.